అందరూ ఇంటి ముంగట్నే చెప్పులు బూట్లు ఇడుస్తారు. చెప్పుల స్టాండ్ ఉంటే అందులో పెట్టుకుంటారు. అయితే అసలే వానకాలం కదా, పురుగు పూసేస్తుంటుంది. బూట్లే కానీ చెప్పులే కానీ కానకపోయి వేసుకుంటే ఒక్కోసారి అందులో ఏమైనా ఉన్నదనుకో ఎట్లుంటుంది కథ ముందే చూసుకోవాలి కదా. బూట్లల్లో ఏముంటాయి అమ్మ, యూరియా సంచులు దాచుంటాయా ఏంది అని కారడ్డాడుతున్నారులే. నాకు ఎరకైంది కానీ ఎందుకంటున్నా అన్నది గిది చూస్తే మీకు పురాగా సమజవుతుంది. అగ చూడు తెల్ల షూల కర్రెపాము ఎట్లా బజ్జున్నదో. బయట వాతావరణం చల్లగా ఉన్నది, ఆ షూల జాగేమో మెత్తగా ఉన్నది. మలసక పంట ఎచ్చగుంటది అనుకొని వచ్చినట్టున్నది పాము. మంచిగా రెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నట్టే ఉన్నది. తెల్లారిగా కాలేజీ పోయేందుకు తయారైపోయి బూట్లు వేసుకుందామని చూస్తే బుజ్జికి షూల పామును చూడంగానే పై ప్రాణాలు పైనే పోయినట్టు అయిందట. పాము పాము అనుకుంటా బయటకి ఇసిరిందట బూటును. సంగారెడ్డి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ హాస్టల్ అయింది కథ. అటు చుట్టుపక్కల ఉండేటోళ్ళు వచ్చి బూట్ల జోరి బజ్జున్న పామును సపసిప కొట్టి చంపారు. ఆడువాడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ బిల్డింగ్ ను హాస్టల్ లెక్క మార్చే వరకు పాములు తేళ్లకు రిసార్ట్ లెక్కనే మారిపోయిందట సంగారెడ్డి నర్సింగ్ కాలేజ్ హాస్టల్. నిత్యం ఇట్లనే రూములకు పాములు తేళ్లు వస్తున్నాయట. ఇక స్టూడెంట్లు ఏమో దినం ఒక గండం లెక్క గడుపుతున్నామని చెప్తున్నారు.